అందరికీ నమస్కారం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన ప్లేట్లో ఏముందో చూసుకునే టైం ఎక్కడుంది చెప్పండి. కాని ఆరోగ్యం కావాలా లేక సౌలభ్యం ముఖ్యమా అనే ప్రశ్న మాత్రం రోజు మనల్ని అడుగుతూనే ఉంటుంది. సరే, ఈరోజు మనం చేసే ఈ ఎంపికల వెనకున్న కథేంటో కాస్త వివరంగా చూద్దాం. ఆహారమే ఔషధం, లేదంటే ఔషధమే ఆహారమవుతుంది. ఈ పాత సామెత ఎప్పుడో అన్నారు కానీ ఇప్పటి పరిస్థితులకు ఎంత పర్ఫెక్ట్గా సరిపోతుందో కదా. అంటే మనం తినే తిండే మన ఆరోగ్యాన్ని నిలబెడుతుంది లేదా పాడు చేస్తుందని ఈ ఒక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. ముందుగా ఈ సౌకర్యం, ఈ కన్వీనియన్స్ కోసం మనం అసలు ఎంత పెద్ద వెల చెల్లిస్తున్నామో చూద్దాం. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే పరుగు, టైమే ఉండట్లేదు. అందుకే చాలా ఈజీగా వెంటనే రెడీ అయ్యే ఇన్స్టెంట్ ఫుడ్స్ మన వంటగదుల్లోకి చేరిపోయాయి. వేగం కోసం మనం వెంపర్లాడుతుంటే ఆరోగ్యం మాత్రం వెనకబడిపోతోంది. ఈ స్లైడ్లో చూస్తే ఆ తేడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇంట్లో వండిన భోజనమే మనకు అలవాటు. బయట తినడం అంటే అదో పెద్ద పండగలాంటిది. మరిప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ప్యాకెట్ విప్పితే చాలు, భోజనం రెడీ. ఫోన్ చేస్తే ఇంటి ముందుకే వచ్చే జంక్ ఫుడ్, ఇవే మనకు కొత్త నార్మల్ అయిపోయాయి. ఈ మార్పు మనల్ని ఎటువైపు తీసుకెళ్తోంది? అయితే ఈ సౌలభ్యం వెనకాల మనకు కనిపించని కొన్ని చేదు నిజాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒబేసిటీ అంటే స్థూలకాయం, డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, ఇవిప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. వీటికి తోడు కల్తీ ఆహారం వల్ల వచ్చే రోగాలు సరేసరి. మనం సమయం ఆదా చేస్తున్నాం అనుకుంటున్నాం గాని నిజానికి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నామన్నమాట. అన్నింటికంటే బాధాకరమైన విషయమేంటో తెలుసా? ఈ ఎఫెక్ట్ మనకంటే ఎక్కువగా పిల్లల మీద పడుతుంది. వాళ్ళెదుగుదలకు అవసరమైన అసలైన పోషకాలు అందడం లేదు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. పిల్లలకు మనం పెట్టే ఇంటి భోజనం కేవలం వాళ్ల కడుపు నింపడానికే కాదు, అది వాళ్ల భవిష్యత్తు ఆరోగ్యానికి మనం వేస్తున్న ఒక బలమైన పునాది. అయ్యో, అంతా అయిపోయిందా అని భయపడాల్సిన పని లేదు. ఆరోగ్యం వైపు తిరిగి రావటానికి దారి ఇంకా ఉంది. కొన్ని చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ఆరోగ్యాన్ని తిరిగి మన చేతుల్లోకి తెచ్చుకోవడానికి జస్ట్ రెండు పనులు చేస్తే చాలు. మొదటిది, బ్యాలెన్స్డ్ డైట్కి, అంటే అన్ని పోషకాలు ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం. రెండోది, మరీ ముఖ్యంగా మన పూర్వీకులు తిన్న చిరుధాన్యాలను మన ప్లేట్లోకి మళ్లీ తీసుకురావడం. అంతే, చాలా సింపుల్ కదా. చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్. ఈ పేరు వినగానే మనకు రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు గుర్తొస్తాయి కదా. ఇవి మన భూమి మనకిచ్చిన నిజమైన సూపర్ ఫుడ్స్, పోషకాల ఘనులు. జంక్ ఫుడ్ వల్ల మన శరీరానికి జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేసే శక్తి వీటికుంది. సో ఇవి కేవలం గింజలు కాదన్నమాట, మన ఆరోగ్యానికి అసలైన రక్షకులు. సో చూశారుగా, అంతిమంగా మన ఆరోగ్యం ఎవరి చేతుల్లోనో లేదు, మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనకు మొదటి మందు దొరకాల్సింది మందుల షాపులో కాదు, మన వంటగదిలో. ఆ మందు మనం తినే ఆహారమే. అది కేవలం ఆకలి తీర్చడానికే కాదు, మనని రోగాల బారిన పడకుండా కాపాడే ఒక ఆయుధం కూడా. ముగించే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆరోగ్యకరమైన మన రేపటి కోసం ఈరోజు మన ప్లేట్లో మనం చేసుకోగల ఆ ఒక్క చిన్న మార్పు ఏంటి?